వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఆ 3 ఎకరాలు నీ కట్నం కింద ఇచ్చారు కదా, ఆ ఆడపిల్లలకు నీకు ఎందుకు వస్తుంది, అది కూడా నాకే వస్తుంది, నా పేరు మీదనే రాసిండు మన నాన్న ఇప్పుడు అని గొడవ చేస్తున్నాడు. మా నాన్నకు చదవచ్చు, సైన్ చేస్తాడు, నాకు ఇచ్చినప్పుడు సైన్ చేసి ఇచ్చాడు. మా తమ్ముడు ఏం చేసిండంటే తమ్ము పెట్టి నాకు రాసి ఇచ్చాడు. పేపర్ మీద తమ్ము ఇంప్రెషన్ ఉంది. అదే మేడం, చూడడానికని వెళ్తే ఎట్లా వస్తారో ఆస్తి నీ పేరు మీద రాసిందో అని మా ఆయనను తల మీద కొట్టింది మేడం. అయ్యో, హాస్పిటల్లో ఉన్నారు మేడం. బాధపడకండి అమ్మా, బాధపడద్దమ్మా, ఏం చేయగలమో అది చేద్దాం. మీరు అంతగానం ఏడుస్తే ఎలాగా? ఆమె ఆస్తి గుంజుకున్నారు ఫస్ట్ పాయింట్. మీకు కూడా రాసిచ్చారని దొంగ సంతకాలు పెట్టుకున్నారంట కదా, సంతకం కాస్త వేలు ముద్ర అయిందట కదా. రాసిచ్చిండు, అయిపోయింది. అప్పుడు భూమి విలువ 5 లక్షలు ఎంతో ఉండేది. అది చెల్లదు, ఏమీ కాదు, ఏదో 10 మనుషులు రాసుకుంటే అయిపోయింది మేడం. అది అదే ఎట్లా ఎలా రాయాలి చెప్పండి, మీరు చెప్పండి ఎలా రాయాలి. అది చెల్లదుగా మేడం, అట్లా అసలు చెల్లేటట్టు రాయిస్తాం మేము. అటెంప్టివ్ మర్డర్ చేసావు, కంప్లైంట్ ఇవ్వలేదు, ఇప్పుడు కంప్లైంట్ ఇప్పిస్తాం. ఆయన బాగా అవుతూ ఉన్నాడు, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. హాస్పిటల్ రికార్డు ఉంది ఎవిడెన్స్గా నువ్వు తల పగిలి కొట్టినట్టు. చావు దగ్గర 100 మంది మధ్యన నువ్వు ఆయన తల పగలు కొట్టావు కాబట్టి సాక్షులు కూడా ఉన్నారు. అదే నువ్వు కొట్టావు కదా, ఆయన నోరు జారితే నువ్వు నోరు జారు, నీ చెయ్యి ఎందుకు లేసింది? మా తమ్ముడితోని మాకు ప్రాణభయం ఉంది మేడం. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ముకుందా జ్యువెలరీ సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అయిపోయాయి. ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ వర్డ్స్ లాగానే ఇక ముందు ఉంటాయేమో, వాటి వెనకాల ఉన్న ఫీలింగ్ డెప్త్ ఎవరికి అర్థం కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు పద్మ అనే అమ్మాయి ఇవాళ లీగల్ అడ్వైస్కి వచ్చింది. సొంత తోడబుట్టిన తమ్ముడే ఒక విలన్ లాగా అయిపోయి తన లైఫ్ని, తన ఫ్యామిలీని థ్రెట్లో వేశాడేమో అనిపిస్తుంది. సో డెఫినెట్గా తనకి ఇవాళ లీగల్ అడ్వైస్లో మీ అడ్వైస్ ఇవ్వడం చాలా అవసరం అనిపించింది. సో దట్ ఈస్ వేర్ షీఈస్ హియర్. నమస్తే పద్మ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాచకుండా అన్ని క్లియర్గా చెప్పండి. నా పేరు పద్మ మేడం. నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను. నాకు పెళ్ళై 11 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తారు. నాకు 2 పిల్లలు మేడం. ఓకే. అయితే మా అమ్మ వాళ్ళది మహబూబ్ నగర్. నాకు తమ్ముడు, నేను పెళ్ళైనప్పుడు కట్నం కింద మా నాన్న నాకు 3 ఎకరాల పొలం ఇచ్చాడు మేడం. ఇప్పుడు దాని గురించే గొడవలు జరుగుతున్నాయి మా తమ్ముడికి నాకు. ఎందుకు మీకు ఇచ్చేసారుగా 3 ఎకరాలు? అంటే మీ నాన్నగారికి ఎంత ఉండేది? 7 ఎకరాలు ఉన్నాయి మేడం. 7 ఎకరాల పొలం ఉండేది. 7 ఎకరాల్లో 3 ఎకరాలు మీకు ఇచ్చారు. అవును మేడం. మిగతా 4 ఎకరాలు ఏం చేశారు? మా తమ్ముడికి 3 ఎకరాలు ఇచ్చారు, ఇంకో ఎకరం అట్లా ఉంచారు అంతే. వాళ్ళు పేరు పెట్టుకున్నారు. మీద అట్లా వాళ్ళ ఓకే. సెక్యూరిటీ. ఇప్పుడు ఆ ఎకరము అమ్మ నాన్న దగ్గరే ఉంది. అవును, నాన్న లేరు, రీసెంట్ గా 1 మంత్ బ్యాక్ చనిపోయారు. అయ్యో, ఓకే. సో మీ అమ్మగారు మా అందరూ అమ్మగారు. వస్తారు. ఓకే. సో ఇప్పుడు ఎక్కడ వస్తుందండి ప్రాబ్లం? ఆ 3 ఎకరాలు నీ కట్నం కింద ఇచ్చారు కదా, ఆ ఆడపిల్లలకు నీకు ఎందుకు వస్తుంది, అది కూడా నాకే వస్తుంది, నా పేరు మీదనే రాసిండు మన నాన్న ఇప్పుడు అని గొడవ చేస్తున్నాడు. అంటే మీ నాన్నగారు మీకు పెళ్ళికి ఇచ్చినప్పుడు ఆయనకు తెలియదా ఈ సంగతి? కట్టరూపంగా ఈ 3 ఎకరాలు మీకు ఇచ్చారన్న విషయం ఆయనకు తెలీదా? తెలుసు మేడం. తెలుసు. తెలిసిన తర్వాత మరి ఇప్పుడు మీ నాన్నగారు లేరు కాబట్టి గొడవ చేస్తున్నారు. అవును మేడం. మరి మీకు రాసి ఇచ్చారా అది మీ నాన్నగారు? ఒక పేపర్ మీద రాసి ఇచ్చారు మేడం. పేపర్ మీద ఏదో ఒకటి రాసి ఇచ్చారు కదా? రాసి ఇచ్చారు ఓకే. మేడం. అయితే ఇప్పుడు ఏమంటాడు అతను? ఇప్పుడు నాకు కూడా రాసి ఇచ్చిన దాని మీద రాసి మా తమ్ముడే వేలిముద్ర వేసేసుకొని అది నాకే రాసి ఇచ్చిన అని చెప్తున్నా. మొత్తం 7 ఎకరాలు ఆయనకే కావాలా? అప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళికి 3 ఎకరాలు ఇస్తున్నాను అని చెప్పేసి అతను బ్రతికున్నప్పుడు ఒక కాగితం మీద రాసి కట్నం రూపంగా ఈ 3 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కట్నం అని అన్నారు కానీ అది ఆమె హక్కు, నిజం చెప్పాలంటే ఇచ్చారు, బాగానే ఉంది. ఒకసారి ఇచ్చేసిన తర్వాత 7 ఎకరాల్లోని 3 ఎకరాలు తీసేస్తే ఇంకా 4 ఎకరాలు ఉంటాయి. 4 ఎకరాల్లోని 3 ఎకరాలు కొడుక్కి ఇచ్చాడు.
ఇంకొక ఎకరం వాళ్ళిద్దరు పెట్టుకున్నారు. సరే వాళ్ళ తదనంతరం ఎవరికి వెళ్తుందో తర్వాత విషయం, అది ఆ ఇష్యూ, ఆ సబ్జెక్ట్ మన ముందు లేదు. ఓకే. కానీ 7 ఎకరాలు నాకే రాసి ఇచ్చాడు, పేపర్ నా దగ్గర ఉంది అని చెప్పడం మాత్రము సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో ఇల్లీగల్ జరిగింది, ఈ అమ్మాయికి ఏదో అన్యాయం జరుగుతుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. అదే కాక మా నాన్న చదవచ్చు, సైన్ చేస్తాడు, నాకు ఇచ్చినప్పుడు సైన్ చేసి ఇచ్చాడు. మా తమ్ముడు ఏం చేసిందంటే తమ్ము పెట్టి నాకు రాసి ఇచ్చాడు. పేపర్ మీద తమ్ము ఇంప్రెషన్ ఉంది. సొంత తండ్రిని కూడా, చనిపోయిన తండ్రిని కూడా డబ్బు కోసం, తండ్రి అంటే పోనీ చనిపోయాడు ఇంకా లేడు కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, కానీ అక్కగారు కదా, అది తండ్రి బ్రతికుండగా ఇచ్చినటువంటిది. ఇప్పుడు అక్కకు ఒక కుటుంబం కూడా ఉంది, బావగారు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. సరే బావగారికైనా ఆయన గౌరవం ఇవ్వాలి. వీళ్ళందరూ ఇంతమంది సాక్షులు ఉండగా ఒక కొత్త డాక్యుమెంట్ ని క్రియేట్ చేయడము, ఉన్నటువంటి అసలైన డాక్యుమెంట్ అసలు దానికి విలువే లేకుండా మాట్లాడడం అన్నది, అంటే చట్ట పరిధిలో ఉన్న దాన్ని చట్ట విరుద్ధమైన దాంతో కొట్టాలి అని అనుకోవడం అన్నది చాలా ధైర్యానికి సంబంధించినటువంటి విషయం. అయితే ఈ గొడవలు 2 years చనిపోక ముందు నుంచే జరుగుతున్నాయి మేడం. అంటే 2 years మీ నాన్నగారు అనారోగ్యంగా ఉండినారు? అవును మేడం. అంటే మీరు ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్తూ ఉండేవారా? మధ్య మధ్యలో వెళ్తూ ఉండేవారు. అప్పుడు ఈ గొడవలు జరుగుతుండే ఆస్తి గురించి. అంటే మీ నాన్నగారు బ్రతికుండగానే ఆయన అనారోగ్యాన్ని అదునుగా తీసుకొని అప్పుడే మొదలు పెట్టాడు. అవును మేడం. మరి మీ నాన్నగారు ఏమనేవారు అప్పుడు? కూతురుకే ఇచ్చిన కదా కట్నం కింద, దానికే ఇచ్చిందా, దానికే పోతుంది, నీకెట్లా వస్తుంది రా అని అనేవాడు. అంటే ఒకటి, తండ్రికి కాస్త జ్ఞానం ఉంది ఆయనకి, సో చదువుకున్నవాడు కాబట్టి చట్టం పైన కాస్త ఆయన అవగాహన ఉండి ఉండొచ్చు. ఇక్కడ మనకి తండ్రి విషయాన్ని తీసుకుంటే అతని వైపు మనం ఏ విధంగా కూడా తప్పుగా చూసేటటువంటి అవకాశం లేదు. న్యాయబద్ధంగా ఉన్నటువంటి తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని అన్యాయంగా కొట్టేయాలి అనేటటువంటి తమ్ముడు గురించి ఇక్కడ మనము మాట్లాడాల్సినటువంటి విషయం. నాన్నగారు చనిపోయిన తర్వాత చూడ్డానికి వెళ్ళినాం మేడం. చూడ్డానికి వెళ్తే కూడా రానివ్వలేదు మేడం. అదేంటి, మీరు కూతురు కదా, చూడ్డానికి కుటుంబంలో ఒక భాగం కదా, అంతర్భాగము. మీ తండ్రి చనిపోయినప్పుడు మీరు అక్కడ ఉండి అన్ని చేయాల్సినటువంటి పరిస్థితి, మీ భర్త కూడా అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి, పిల్లలతో సహా. ఆయన ఎవరు రానికపోవడానికి? అదే మేడం, చూడ్డానికి అని వెళ్తే ఎట్లా వస్తారో, ఆస్తి నీ పేరు మీద రాసినో అని మా ఆయనను తల మీద కొట్టింది మేడం. అయ్యో, హాస్పిటల్లో ఉన్నారు మేడం. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారా? అవును మేడం. ఈయన కొట్టినందువల్ల? అవును మేడం, తల మీద కొట్టిండు, హాస్పిటల్లోనే ఉన్నారు. అంత సీరియస్ గా జరిగింది గొడవ? అవును మేడం. ఈ చావులోనే? అవును మేడం. మీ నాన్నగారు చనిపోయి ఎంతకాలం అయింది? 1 month అయింది మేడం. బాధపడకండి అమ్మా, బాధపడద్దమ్మా, ఏం చేయగలమో అది చేద్దాం. మీరు అంతగానం ఏడుస్తే ఎలాగా? మీ తమ్ముడు పేరు? నరసింహ అంట. అదే, మీ వాళ్ళకి పిల్లలు ఉన్నారుగా మీ తమ్ముడికి? మీ భర్త పరిస్థితి ఎలా ఉందమ్మా హాస్పిటల్లో? ఇప్పుడు పర్వాలేదు మేడం, ఇప్పటికి 4 లక్షలు అయినాయి. ఓ, 2 నెలల రోజుల నుంచి, అంటే చాలా సీరియస్ కేసే కదా. వెళ్ళొచ్చు, డిశ్చార్జ్ చేస్తామని అంటున్నారు మేడం. కానీ ఇక మీరే ఏమన్నా న్యాయం చేస్తారని నేను ఇక్కడ దాకా వచ్చిన మేడం. అంటే ఏ విషయంలో మీకు న్యాయం కావాలి? మా తమ్ముడితోని మాకు ప్రాణభయం ఉంది మేడం. మాకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఆయనను చంపేస్తాము ఆస్తి కోసం అని. ఎట్లా వస్తావు మా ఊరికి, ఎట్లా వస్తావు, నువ్వు మామనారు కాలు పెట్టి చెప్తాను ఈ సంగతి అని అంటున్నాడు మేడం, బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మా నాన్న నాకు రాసిచ్చాడు కదా మేడం. అవును, మరి రాసిచ్చినప్పుడు నాకు అతను న్యాయం జరగాలి కదా మేడం. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను ఊరుకున్నా కానీ మా ఆయనకు రాసిచ్చినప్పుడు వాళ్ళైతే ఊరుకోరు కదా మేడం. నాకు ఇచ్చింది, తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి నీకు చెందుతుందా లేదా అన్నదే చట్టానికి సంబంధించినటువంటి విషయం. ఒకటి. 2, ఇంకో విషయం నువ్వు చాలా బాగా చెప్పావు, అడిగావు నువ్వు, ఏంటంటే ప్రాణ నష్టం. అది నాకు చాలా ఇది చేసింది. కొంచెం విభిన్నమైనటువంటి కేసులు మనము డీల్ చేసేటటువంటి అవకాశము ఈ షోలో మనకి వచ్చింది అని చెప్పచ్చు. ముఖ్యంగా ఆస్తులకు సంబంధించినటువంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అందులో ఇది ఒకటి. ఇక్కడ మనం రక్షించవలసినటువంటిది, లేదా చట్టపరమైనటువంటి అవగాహన కల్పించవలసినటువంటిది, లేదా చట్టపరంగా మహిళలకి ఆస్తుల విషయంలోని ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఉన్నటువంటి హక్కుల్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఆ హక్కుల ద్వారా ఉన్నటువంటి ఆస్తిని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా అనుభవించాలి అనేటటువంటి విషయాలపైన మనము అవగాహన కల్పించాల్సినటువంటి కేసు ఇది నిజం చెప్పాలంటే. కనుక ఇక్కడ ఈ కేసులోని మరి పద్మ చెప్పిందని మనం నమ్మడానికి, పూర్తిగా నమ్మేటటువంటి పరిస్థితి కాదు. కాబట్టి మనం ఒక్కసారి వాళ్ళ తమ్ముడితో మాట్లాడి ఎందుకు అతను ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు,
అన్న విషయాన్ని మనం అతనితో మాట్లాడితే మనకు అర్థమవుతుంది. పద్మ ఫోన్ కలుపుతావా మీ తమ్ముడికి? మీ ఫోన్తో చేయండి మేడం. ఓకే సరే. 9866. హలో హలో, ఎవరండి? నరసింహ గారా? అవును, ఎవరు? నరసింహ గారు, మేము సుమన్ టీవీ లీగల్ అడ్వైస్ కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాం. ఎందుకండి? మీ అక్క పద్మ ఇక్కడికి వచ్చిందండి. ఏంటికి? మీకు ఒక అక్క ఉంది తెలుసు కదా? ఉంది. ఏంటికి అంటున్నా? ఏమిటికంటే మీరు వాళ్ళ హస్బెండ్ని కొట్టారంట, నిజమా? అయ్యాన్ని మీకెందుకండి? మాకెందుకేంటి, మీరు హెల్ప్ చేయలే. సంబంధము ఇప్పుడు హస్బెండా మీరు కొట్టడం వల్ల హాస్పిటల్ ఉన్నాడు, కన్న తండ్రా లేడు. నాకు తెలిసి మీ మీద మీరు చేసే పనులకే ఆయన పాపం తొందరగా సిక్ అయిపోయి ఉంటాడు. ఇంకెవరున్నారు? అందుకే మమ్మల్ని ఆశ్రయించింది. ఏం చేసినా మేడం? అసలు ఏమిటంట? ఏమంటుంది? ఏంటి? ఆమె ఆస్తి గుంజుకున్నారు ఫస్ట్ పాయింట్. హస్బెండ్ని కొట్టి ఆస్తి గుంజుకున్నానా? మరి మీకు కూడా రాసిచ్చారని దొంగ సంతకాలు పెట్టుకున్నారంట కదా, సంతకం కాస్త వేలు ముద్ర అయిందంట కదా. అట్లా చెప్పిందా మీకు? మరి ఏం జరిగింది? నాతో పాటు ఇప్పుడు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా అన్ని విషయాలు వింటున్నారు, మాట్లాడండి. మేడం ఏంటంటే పెళ్ళప్పుడు మా నాయన రాసిండు పేపర్ మీద కట్నం పైసలు ఇట్లున్నాయి అని చెప్పి 3 ఎకరాలు అని చెప్పి ఒక పేపర్ మీద రాసిండు, అంతే. రాసిచ్చిండు, అయిపోయింది. అప్పుడు భూమి విలువ 5 లక్షలు ఎంతో ఉండేది. ఓకే, 5 లక్షలు ఎంతో ఉంటే ఇప్పుడు వాళ్ళు అది చెల్లదు, ఏమీ కాదు, ఏదో 10 మనుషులు రాసుకుంటే అయిపోయింది మేడం. అది మరి ఎట్లా రాయాలి? ఏమో మరి నువ్వు చెప్పు, ఎలా రాయాలి? మేడం అప్పుడు 5 లక్షలు ఉన్నప్పుడు రాసిండు, నడిచిపోయింది. అదే ఎలా రాయాలి చెప్పండి, మీరు చెప్పండి ఎలా రాయాలి. అది చెల్లదుగా మేడం. అట్లా అసలు చెల్లేటట్టు రాయిస్తాం మేము. నేను వెంకటేశ్వరి అడ్వకేట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లము? మొత్తం మీ నాన్నకున్న 7 ఎకరాలు నువ్వే తీసేసుకుంటావా? కాదు అమ్మా, తీసుకుంటా అంటే ఇప్పుడు వాళ్ళని సాకింది నేనేగా మేడం. నువ్వు సాకేవా? మా అమ్మ నాయన ఎవరు చూసుకున్నారు మేడం? నేనే కదా. అయితే చూసుకుంటే మొత్తం నువ్వే తీసుకుంటావా? మీ అమ్మ నాన్నను చూసుకోవాల్సిన తీసుకుంటా ఏం అంటలేను మీ అమ్మ నాన్నను చూసుకోవాల్సిన పరిస్థితి ఏమీ లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని నీకును మీ అక్కకిని ఇవ్వాల్సినంత ఇచ్చారు. వాళ్ళు 1 ఎకరం పెట్టుకొని ఆ ఎకరం మీద వాళ్ళు బతుకుతున్నారు. నువ్వేంది పోషించాల్సిన అవసరం లేదు. కరెక్టే, బానే ఉంది. వాళ్ళకి రోగాలు ఏమైనా వచ్చినప్పుడు హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్ళినారు మేడం? సరే, తీసుకెళ్లాల్సిన బాధ్యత నీది. తీసుకెళ్లాల్సిన బాధ్యత నీది. 7 ఎకరాలు నువ్వు నీకే తీసుకోవాలనుకుంటున్నావా? నేనే ఉట్టిగా అనట్లేదు మేడం. ఆమెకి ఎంతో కొంత ఇస్తా అంటున్నా కదా మా అక్కకి. ఎందుకు ఎంతో కొంత నువ్వెందుకు దానం చేయడం? ఆమె తీసుకొని కాదు మేడం, అది భూమి అప్పుడు మా నాన్న రాసినప్పుడు 5 లక్షలు ఉండేది. 5 లక్షలు ఇస్తా అంటావు. నేను ఇప్పుడు దానికి 2 రెట్లు కల్పిస్తా అంటున్నా కదా. ఇప్పుడు ఎన్ని రెట్లు ఎక్కువైంది అది చెప్పు. ఇప్పుడు దాని కాస్ట్ ఎంత చెప్పు. నువ్వు ఇస్తా అంటుంది 15 లక్షలు. యాక్చువల్గా దాని కాస్ట్ ఎంత? అది ఇప్పుడు రోడ్డు పక్కన ఉంది కాబట్టి వాళ్ళు 50 లక్షలు అంటున్నారు మేడం. అది ఎంతో నిజం తెలియదు నాకు. నువ్వు 50 లక్షలు అంటే నా 100% అది 1 కోటి రూపాయలు ఉండి ఉంటుంది. సో 1 కోటి రూపాయలకి నువ్వు 15 లక్షలు ఇస్తావు. ఏం వద్దులే, నువ్వు అంత దయ్యం చూపించక్కర్లేదు. వాళ్ళ ల్యాండ్ వాళ్ళు 15 లక్షలకు కాకపోతే 10 రూపాయలకి అమ్ముకుంటారు, అది వాళ్ళ ఇష్టము. నువ్వు అనవసరంగా ఆ ల్యాండ్లోని కాలు పెట్టడం కానివ్వండి, లేదా ఇది నా ఆస్తి అని చెప్పేసి మీ బావను తల పగలగొట్టావు కదా, ఆ తల పగలగొట్టినప్పుడు ఇమీడియట్ నేనే ఊరికే పాల్గొట్టలే మేడం. ఆయన మాటలు జారినాడు, నేను కోపంలో కొట్టినా అంతే. అంటే కోపంలో కొడితే ఏమవుతుందో వాళ్ళు చూపించలేదు నీకు. ఇప్పుడు చూపిస్తాము. నువ్వు కానీ ఇప్పుడు సరిగ్గా సెటరేట్ కాకపోతే నువ్వు కొట్టిన దానికి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చట్టపరమైనటువంటి పరిణామాలు మేము చూపిస్తాం. 1. 2ది, నువ్వెవరు అసలు? ఆమె తండ్రి చనిపోతే తండ్రి దగ్గరికి రావద్దని చెప్పడానికి నీకేం అధికారం ఉంది? వాళ్ళకి ఇప్పుడు ఆస్తి మీద ఎట్లా అధికారం ఉంటుంది మేడం? ఆయన ఏదో అది ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. నేను మాట్లాడిన దాన్ని నువ్వు విన్న తర్వాత నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, నేను వింటాను. నేను మాట్లాడేది నా మాట కాదు. నేను మాట్లాడుతున్నానంటే చట్టం మాట్లాడుతుంది అని అర్థం. చట్టం ఏం చెప్తుందో జాగ్రత్తగా విను. ఆ తర్వాత నీ ఇష్టం ఉన్నట్టు చట్టానికి విరుద్ధంగా నేను వెళతాను అంటే మేమేం చెయ్యాలో అది చేస్తాం. అది కూడా చెప్తున్నాం. అర్థమైందా? నువ్వు వినకపోతే చట్టం ఏంటో చూపిస్తాం. ఓకేనా? వినండి. 1 గుర్తుపెట్టుకో, మీరు మాట్లాడినంతసేపు ఈ ఒక 5-10 నిమిషాలు మాట్లాడారు మీరు. ఈ 5-10 నిమిషాల్లోని మీరు ఒకటే చెప్తున్నారు, మా అమ్మ నాన్నని నేను సాకాను, మా అమ్మ నాన్నకి జబ్బులు వస్తే నేను చూపించాను, మా అమ్మ నాన్నకి గంజి పోసాను, మా నాన్న ఏదో తెల్ల పేపర్ మీద రాస్తే అది చెల్లుబాటు కాదు, 10 మంది ముందు సంతకం పెడితే అయిపోయిందా? 10 మంది ముందు పెడితే కూడా కాదు. 10 మంది ముందు పెడితే కూడా కాదు.
ఈయన సంతకం తీసి వేలు ముద్ర పెడితే మాత్రం ఆమోదించాలి. అదే దొంగతనంగా 10 మంది ముందు సంతకం పెడితే అయిపోతుంది. ఈ సంతకం పెడితే అయిపోతుందా ఈ మాట అన్నారు. మళ్ళీనేమో నేను ఏదో కాస్తో కూస్తో ఇస్తాను, దానం చేస్తావు నువ్వు మీ అక్కకి. సో ఇవి మీ మాటలు. సో ఈ మాటలన్నిటికీ నేను సమాధానం చెప్పే ముందు ఏం చదువుకున్నావు బాబు నువ్వు? నేను ఇంటర్ చదువుకున్నా మేడం. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? నేను వ్యవసాయం చేస్తాను, ఊర్లో తిరుగుతాను మేడం నేను. ఓకే, వ్యవసాయం చేస్తారు. ఓకే, తిరగడం అంటే రాజకీయమా? అవును మేడం, పొలిటికల్ గా తిరుగుతాను. సరే, మంచిది, సంతోషం. అంటే నీ ధైర్యం అంతా నేను రాజకీయంగా తిరుగుతాను కాబట్టి నేను ఏమైనా చేస్తాను, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది కనుక మనం ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నావేమో. ఎవరైనా మేడం నేను అట్లా అంటలేను. ఎవరైనా చట్టానికి విరుద్ధంగా వెళ్ళడానికి వీల్లేదు. జాగ్రత్తగా విను. చట్టం ఏం చెప్తుందంటే మీ నాన్న రాసిచ్చినటువంటి కాగితం, తెల్ల కాగితం మీద రాసిచ్చినంత మాత్రాన చెల్లుబాటు అవుతుందా అని మీరు అడిగారు కదా. ఓకే, చెల్లుబాటు కాదు. ఆ కాగితాన్ని ఇప్పుడే నేను తీసి ముక్కలు చేసి చెత్తబుట్టలో వేస్తాను. కానీ అది వేసినా కూడా మీ నాన్నకున్నటువంటి 7 ఎకరాల్లోని 3.5 ఎకరాలు మీ అక్కకి, 3.5 ఎకరాలు నీకు చెందుతాయి. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు కాబట్టి, మీ నాన్న ఉన్నప్పుడే డిసైడ్ చేశారు కాబట్టి నీకు 3 ఎకరాలు, మీ అక్కగారికి 3 ఎకరాలు, 1 ఎకరం మీ అమ్మ పేరు మీద ఉంటుంది. మీ అమ్మ తదనంతరము ఆమె ఎవరికి ఇచ్చి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఇచ్చి వెళ్తుంది. అది కూడా నిజం చెప్పాలంటే నీకు 1/2 ఎకరు, మీ అక్కకి 1/2 ఎకరు వస్తుంది. మళ్ళీ ఎందుకంటే మీకు ఇంకా వేరెవరు, మీరిద్దరే కాబట్టి ఇది చట్టం. దానికి ఏ కాగితం అక్కర్లేదు, ఎవరు రాసి పెట్టక్కర్లేదు. మీ నాన్న సంతకాన్ని తీసేసి నువ్వు ఏలుముద్ర వేసుకొని అవసరం లేదు. వేలుముద్ర వేసుకున్నా కానీ అది చెల్లుబాటు కాదు. ఒకవేళ దీనికి విరుద్ధంగా నువ్వేమన్నా చేస్తే ఆ ఒక్క ఆస్తిని ఈ చట్టం పద్ధతిలోని చట్టపరంగా ఆమె మీ అక్కగారు చక్కగా కోర్టు ద్వారా స్వాధీనపరుచుకుంటుంది. అటెంప్టివ్ మర్డర్ చేసావు, కంప్లైంట్ ఇవ్వలేదు, ఇప్పుడు కంప్లైంట్ ఇప్పిస్తాం. ఆయన బాగా అవుతూ ఉన్నాడు, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. హాస్పిటల్ రికార్డు ఉంది ఎవిడెన్స్గా నువ్వు తలపగిలి కొట్టినట్టు. చావు దగ్గర 100 మంది మధ్యన నువ్వు ఆయన తలపగలు కొట్టావు కాబట్టి సాక్షులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, మళ్ళా ఓరల్ ఎవిడెన్స్ కూడా పెట్టి నువ్వు చేసిన దానికి క్రిమినల్ కంప్లైంట్ వేసి నిన్ను లోపలికి పంపించడం తథ్యం. కనుక నువ్వు క్రిమినల్ కేసులోని తిరుగుతూ, అలాగే సివిల్ కేసు వేస్తామో సివిల్ కేసు చుట్టూ తిరుగుతూ, కోర్టు చుట్టూ తిరుగుతూ నీ జీవితం అయిపోతుంది. ఆమెకి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలిద్దరు దాన్ని అనుభవిస్తారు. అది సెలెక్ట్ చేసుకుంటావా, లేదా మర్యాదగా మీ నాన్నని గౌరవిస్తూ, మీ అక్కని ప్రేమిస్తూ, మీ నాన్న ఇచ్చినటువంటి ఆస్తిని ఆమెకి 3 ఎకరాలు ఆమె అనుభవించేటటువంటి అవకాశం కల్పించి నీ 3 ఎకరాలని నువ్వు చూసుకుంటూ, మీ అమ్మ తదనంతరము 1/2 ఎకర్ మళ్ళీ ఆమెకు మర్యాదగా రాసిచ్చావా? సరే సరే, లేని పక్షం నువ్వు సాకాలి, నువ్వు సాకాలి, మీ అక్క కూడా చూస్తుంది. అర్థమైందా? అది తర్వాత డిసైడ్ చేద్దాం. ఇప్పుడు మీ అమ్మని ఇప్పుడు వినో మీ అమ్మని నువ్వు చూడాల్సిన అవసరం లేదు, మీ అక్క చూడాల్సిన అవసరం లేదు. ఆమెకున్న 1 ఎకరం ఆమెకున్నది, ఆమె పోషించుకొని బ్రతకగలదు. నువ్వు ఇప్పుడు ఏమి సేవ చేయట్లేవు. మీ నాన్న ఇచ్చినటువంటి పొలాన్ని వ్యవసాయం చేసుకుంటున్నావు నువ్వు. వాళ్ళ దయ మీద నువ్వు బ్రతుకుతూ పెద్ద మా నాన్నని ఎవరు చూడాలి, మా అమ్మని ఎవరు చూడాలి అని చెప్పేసి మాట్లాడుతున్నావు. సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నించొద్దు. నువ్వేమనుకుంటున్నావంటే నువ్వు ఇవ్వద్దు, నువ్వెవరు ఇవ్వడానికి, చెల్లుతుందో చెల్లదో కోర్టు చదు. అలాగే ఉండు, నువ్వు అలాగే ఉండు. ఫస్ట్ నిన్ను 24 గంటల అటెంప్టివ్ మర్డర్లో నిన్ను అరెస్ట్ చేయించి, అదే నువ్వు కొట్టావు కదా, ఆయన నోరు జారితే నువ్వు నోరు జారు. నీ చెయ్యి ఎందుకు వేసింది? ఆయన నోరు జారితే నువ్వు నోరు జారాలి. నువ్వు చెయ్యి ఎందుకు లేసి ఆయన తల పగలు కొట్టావు? బిల్లు ఉంది అక్కడ, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, రిపోర్ట్ ఉంది. నువ్వు ఫస్ట్ నువ్వు ఇమీడియట్ గా నేను ఇప్పుడే కంప్లైంట్ రెడీ చేసి ఇస్తాను, కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ముందు అరెస్ట్ చేయించిన తర్వాత సివిల్ సూట్ వేసి నీ ప్రాపర్టీ నువ్వు తీసుకో. అర్థమైందా? ఎవడొచ్చింది ఆ పొలంలో ఎవడు అడుగు పెడతాడో చూస్తాను నేను. అర్థమైందా? చూద్దాం. మరి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది. నువ్వేం సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నావంటే
ఆడపిల్లలకి వినో వాళ్ళని చంపాలి, వాళ్ళని ఇచ్చేయాలనుకుంటే ఆడపిల్లలకి ఆస్తులు ఇచ్చేస్తున్నారు, కట్న రూపంలో ఇచ్చేస్తున్నారు. తల్లిదండ్రులని మగపిల్లలు చూసుకోవాలి, ఆడపిల్లల ఆస్తులు ఎత్తుకొని పోతారా అన్నది నీ బాధ. లేదు, చట్టం ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆస్తులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది ఆడపిల్లలకి. ఆస్తులు తీసుకున్న ఆడపిల్లలు అవసరమైతే అమ్మా నాన్నని చూస్తారు. భరణం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆడపిల్ల కూడా ఇస్తుంది. అర్థమైందా? కనుక తెలివితేటల మాట అన్ని మాట్లాడద్దు. నీ కేసులో అది వర్తించదు. కనుక నువ్వు మర్యాదగా నేను చెప్పింది ఫాలో అయ్యి ఆమె పొలం ఆమెకి ఇచ్చేసి ఆమె ఏం చేసుకుంటుందో, అమ్ముకుంటుందో, దున్నుకుంటుందో, ఆమె ఏం చేసుకుంటుందో చేసుకొని ఇవ్వాలి. లేని పక్షంలో ఇప్పుడే 24 hours మేము కంప్లైంట్ ఇచ్చి ముందు మీ బావ మీద చేసిన అటెంప్ట్ సంగతి చూస్తాం మేము. అర్థమైందా? ఇప్పుడు మాట్లాడు. నువ్వు ఇంకా ఇప్పుడు నాతో మాట్లాడద్దు. ఇక ఫైనల్గా ఏమంటావు? కేసులు ఇవన్నీ ఏంటికి మేడం నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏదో నోరు జాటాడు, నేను కొట్టినాను కర్ర తీసుకొని. మేడం మర్డర్ చేసావు అది అంటుంది మేడం. మరి అటెంప్ట్ మర్డర్ అంటారు, దాన్ని క్రిమినల్ కేసు అవుతుంది. రాయి తీసుకొని కేసులు ఇవన్నీ ఏంటికి మేడం? ఎంతో కొంత నేను మా అక్కకి ఇచ్చి సెటిల్ చేసుకుంటాను మేడం. ఎంతో కొంత కాదు, ఎంతో కొంత ఎందుకు ఇస్తావు? మళ్ళీ నువ్వు బిచ్చమేస్తావా? అవసరం లేదు, తనకు హక్కు ఉంది. అయినా నిన్ను నీ స్పీడ్ని చూస్తే నీ అసలు ఒప్పుకోవడానికి లేదమ్మా. మన ముందు రావాల్సిందే అతను. నేను వచ్చి మాట్లాడతాను మేడం. ఏం మాట్లాడతావు? మా అక్క ఎంతో కొంత మళ్ళీ ఎంతో కొంత ఇవ్వడానికి నువ్వేం దానం చేయట్లేదు. అదే కదా, నీ ఆస్తిని దానం చేయట్లేదు. నీ ఆస్తి కాదు అది. ఓ పని చేయి, ఆమె 3 ఎకరాలు ఆమెకి ఇచ్చేసి, నీ 3 ఎకరాలు ఉన్నాయి కదా, నీ అక్క మీద ప్రేమతోనే ఒక దాంట్లోంచి కొంచెం ఇయ్యి ఎంతో కొంత. మేడం ఆడికి వచ్చి మాట్లాడతాను మేడం. నేను అంత ఏం మాట్లాడేది ఏం లేదు. ఇచ్చుకోలేను మేడం. నా వైపు కూడా ఆలోచించండి మేడం. నాకు పిల్లలు ఉన్నారు, ఆడబిడ్డ ఉంది. నీకు పిల్లలు ఉన్నారని నీకు గుర్తొస్తుంది, కానీ నీ అక్క కూడా 2 పిల్లలు ఉన్నారని నీకు గుర్తు రావట్లేదు. కాదండి, ఒక తల్లి కడుపున రక్తం పంచుకొని పుట్టారు. గురించి ఆలోచిస్తామని నేను సాకాలి అంటున్నాడు. రేపు పొద్దున అదే కూతురు ఇదే మాట అంటే, నేనే సాకాలి అని అంటే ఎంత తన పిల్లల కోసమే కదా తన తప్పించేది. మరి మీకోసమే కదా, మీ తల్లులు తప్పించి వాళ్ళు బాగున్నప్పుడు ఇలా ఆస్తి డివైడ్ చేసింది. ఈ పరిస్థితి రావద్దని మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చారు. మీరు వాళ్ళు బతుకున్నప్పుడే కొట్టుకుంటున్నారు. ఇదా మీరు నేర్పించేది ఇదా? కేసులు ఏమొద్దు కానీ ఏదో సెటిల్ చేసుకున్నాం మేడం. నేను వస్తాను. సరేనాయన, మీరు ఎట్లా చెప్తే అట్లా. మీరైతే రండి, మాట్లాడదాం. సరే మేడం, మంచిది. నమస్తే. ఆ క్రిమినల్ కేసు అనే వరకు ఆ మనిషి అసలు ఎక్కడ జంకలేదు, అంతవరకు వెళ్తుంది అనుకోలేదు. ఇప్పుడు 24 hours మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను అని మీరు ఎప్పుడైతే అన్నారో అప్పుడు తగ్గాడు ఆ మనిషి. ఒకటే, రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 3 ఎకరాలు నీకు ఇచ్చి మీ తల్లి తదనంతరము 1/2 acre కూడా నీకే వస్తుందమ్మా. ఆ 1/2 acre 3.5 ఎకరాలు నీకు చెందేటట్టు డాక్యుమెంట్ రాసి సంతకం పెట్టి ఇచ్చాడా? సరే, చట్టపరంగా అయితే అన్ని హక్కులు నీ వైపు ఉన్నాయి. ఒకవేళ రాయని పక్షంలోని, అజ్యూమింగ్ ఫర్ ఎ మినిట్, తల్లిదండ్రులు సాకిరా కానీ అది చెప్పుకునే విషయం కాదు కదా. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డది. ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా అది ప్రతి బిడ్డది. అది తల్లిదండ్రుల హక్కు, బిడ్డల యొక్క బాధ్యత. అది ఇక చట్టపరంగా వచ్చినప్పుడు రేపు ఒప్పుకోకపోతే గానీ, అమ్మ నువ్వు చక్కగా సూట్ ఫర్ పొజిషన్, అంటే పొజిషన్లో ఇప్పుడు అతనే ఉన్నాడు, కాగిత పరంగా ఈమెకి ఇచ్చారు, హక్కు ఈమెకుంది, టైటిల్ ఈమెకుంది, కానీ పొజిషన్లో అతనే చాగు అది చేస్తున్నాడు కాబట్టి పొజిషన్ తీసుకోవాలి. సూట్ ఫర్ పొజిషన్ అంటే ఇక్కడ సూట్ ఫర్ డిక్లరేషన్ వేయక్కర్లేదు. ఈ ఆస్తి నాది డిక్లేర్ చెయ్యండి అని అడగాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్ తండ్రి పోగానే ఆటోమేటిక్గా బిడ్డలిద్దరికి ఇంటెస్టేట్ కాబట్టి ఇద్దరికి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అదే ఇంటెస్టేట్ అంటే డాక్యుమెంట్ ఏదన్నా ఉండి ఉంటే ఈ 7 ఎకరాలు నేను పలానా దానయ్యకి ఇస్తానంటే దానయ్య తీసుకొని వెళ్ళిపోతాడండి, ఒకవేళ అతను పిత్రార్జితం అయితే. అదే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అనుకోండి, ఏవి డాక్యుమెంట్ ఉన్నా లేకపోయినా వీళ్ళకి సరి సమానంగా వచ్చేటటువంటి ఉంది. ఇక్కడ మొన్నటి మటుకు డౌట్ ఉండింది. సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ చేయనంత మటుకు, మార్పు చేయనంత మటుకు మగపిల్లలకే చెందాలా, ఆడపిల్లలకి ఎంత ఇవ్వాలా వద్దా, ఇవన్నీ డౌట్స్. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టింది సక్సెషన్ యాక్ట్. మగపిల్లలకి ఎంత చెందుతుందో ఈక్వలే ఆడపిల్లలకు కూడా చెందాలి అన్నది క్లియర్, ఒకటే లైన్ ఫార్ములా. సో ఈ అమ్మాయికి ఆస్తిలోనే ఈక్వల్ రైట్ ఉంది, ఆ అబ్బాయితో పాటు తమ్ముడితో పాటు. కానీ పొజిషన్లో అతను ఉన్నాడు కాబట్టి సూట్ ఫర్ పొజిషన్ అంటే ఆ పొజిషన్ రికవరీ పొజిషన్ తీసుకొని అందులోనే ఇంజంక్షన్, మళ్ళీ వాడు అసలు అందులో అడుగు పెట్టకుండా కోర్టు ఇంజంక్షన్ కూడా ఇస్తుందండి. ఇది ఒక సివిల్ కేసు వేసుకోవాలి. రెండోది భర్త పేద అటెంప్ట్ చేశారు కాబట్టి ఇమీడియట్లీ క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చేసి వాడిని అరెస్ట్ చేయించడానికి ట్రై చేయాలి. క్రిమినల్ కంప్లైంట్లోని ఆ కంప్లైంట్ డిసైడ్ అయిన తర్వాత శిక్ష కూడా పడుతుంది. మీకు అర్థమైంది అనుకోండి నేను చెప్పేది ఏంటంటే, చట్టపరంగా
అతనికి ఎంత వస్తుందో మీకు కూడా ఈక్వలీ అంతే వస్తుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ నానిచ్చినటువంటి కాగితం కూడా అవసరం లేదు, కానీ ఆ కాగితం 100% మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? అర్థమైంది. మీరేం వరి కాకండి. రేపు వచ్చినప్పుడు చాలా గట్టిగా చెప్తాము, అతనికి అర్థమయ్యేటట్టు వివరిస్తాము, ప్రయత్నిస్తాము. విన్నాడా? సరే సరే, ఇక్కడే సెటిల్ అయ్యి చక్కగా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. వినకపోతే మాత్రం కోర్టుకి వెళ్ళాలి. సరేనమ్మా, రేపు వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడదాం. రేపు సెటిల్ అవుతుందిలేండి, కేసు 100% అవుతుంది. ఇంకా దీని మీద ఏం డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే క్రిమినల్ కేసు ఒకటి ఉంది కాబట్టి కొంచెం భయం అయితే ఉంది అతనికి. అంటే చట్టం మీద కాస్త కొస్తే ఇది ఉంది, ఎందుకంటే మళ్ళీ కేసులు ఎందుకు లేండి అని అన్నాడు కాబట్టి 100% అతను అర్థం చేసుకుంటాడని ఆశిస్తున్నాను. హ్యాపీ ఎండింగే అవుతుందని ఆశిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అమ్మా. ఇది ఇవాళ లీగల్ అడ్వైస్. మరో లీగల్ అడ్వైస్తో కలుసుకుందాం. నమస్కారం. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, KPHP, సోమాజిగూడ, కొత్తపేట్, ఖమ్మం.